ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం మే 21వ తేదీ గురువారం కుంభరాశి వారికి ఈ 3 ప్రదేశాలు నుంచి వచ్చే డబ్బును కోల్పోతారు. అయితే ఏ డబ్బుని కోల్పోతారు. హనుమంతుని అనుగ్రహంతో మీకు ఈ 3 ప్రదేశాల నుండి డబ్బు అనేది రాబోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ 2 వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోను కనుక మిస్ చేసుకుంటే మీకు ఆ 3 ప్రదేశాల నుంచి వచ్చే డబ్బు అనేది కోల్పోతారు. మీకు తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు వీడియో షేర్ చేయడం, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయవచ్చు. కుంభరాశి వారిది రాశిచక్రంలో 7వ రాశి. కుంభరాశి వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే చాలా తెలివైనటువంటి వారు. వీరికి దైవారాధన చాలా ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని విపరీతంగా నమ్మేటటువంటి వ్యక్తులు. వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగే వీరికి జీవితం మీద బాగా ఆశ. అంటే సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు అనేవి చేయకూడదు, వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ అనేది చేసి మనం చూపించాలి అని చెప్పి ఒక మంచి తపనతో కలిగి ఉంటారన్నమాట. బాగా సంపాదించాలని డబ్బు మీద ఒక ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా కష్టం కూడా బాగా ఎక్కువగా పడతారు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వ్యక్తులు. అక్కడ ఇక్కడ వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి మనం సంపాదించుకోవాలి ఇట్లా ఎప్పుడు కూడా అనుకోరు అన్నమాట. కలలో కూడా ఎవరికైనా అన్యాయం చేయాలని చెప్పి అనుకోరు. అయితే వాళ్ళ వల్ల కొన్ని రకాలుగా తెలియకుండా పొరపాట్లు అనేవి వీరి జీవితంలో తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొంత ఇబ్బందులు, ఎదుటివారు వీళ్ళ వల్ల కొంత ఏదైనా కోల్పోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. అయితే వీరి ప్రమేయం అనేది ఉండకుండానే ఉంటుంది అన్నమాట. అలాంటి వాటి వల్ల మాత్రం వీళ్ళు కొన్ని కర్మలు అనేవి అనుభవిస్తున్నారు. అవి వీళ్ళు అంటే ఇప్పటికైనా సరే తెలుసుకుంటే మీరు ఇప్పుడు ఎలాగైతే ఈ బాధల నుంచి ఎప్పుడైతే అనుభవిస్తున్నారో వాటి నుంచి విముక్తి అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే పెద్దగా మీరు పట్టించుకోరన్నమాట. అంటే కుంభరాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి సొంత పనుల మీద, వీరి సొంత విషయాల మీద, ఎక్కువగా వీరి కుటుంబం మీద, వీరికి ఎక్కువగా ఈ ఆలోకంలో ఉంటారన్నమాట. అలానే ఉండాలి. అలా ఉండడంలో తప్పు అనేది ఏమాత్రం కూడా లేదు. కానీ మీ వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఎదుటి వారికి ఏదైనా మాట రూపంలో కానీ, పని రూపంలో కానీ, లేకపోతే ఇట్లా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది జరుగుతుందేమో. అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో అంతా బాగుంది, దైవానుగ్రహం బాగుంది. ఆ భగవంతుడి దయ వల్ల డబ్బు సంపాదించుకునే దారులు ఉన్నాయి. కష్టపడ్డ వారు మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది. కానీ కొన్ని కర్మలు అనేవి ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల, తెలిసి మీరైతే ఎవరికి అన్యాయం చేయరు, కానీ తెలియకుండా మీ వల్ల జరుగుతుందా పొరపాట్లు అనేవి,
అట్టే అంటే నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలేది. అలాగే మనం చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాపం అనేది మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కాబట్టి మీరు కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటివారితో మాట్లాడే విషయంలో కానివ్వండి, లేకపోతే ఎదుటివారికి ఏదన్నా సలహాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ జీవితాల మీద ఏదైనా ఒక మాట అనేది చూపించే విధంగా కానివ్వండి. ఎందుకంటే మీ మాటకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు మీకు విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ చుట్టూతా ఉన్నప్పుడు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, సంతానం కలగకపోవడం, విదేశీ ప్రయాణము, రాజకీయ సమస్యలు ఇలాంటివి. ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వారికి వచ్చేటప్పటికి 3 రోజుల్లో డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. అయితే మరి డబ్బు అందుతుంది అని అంటే అది ఎక్కడి నుంచి అందుతుందో అది కూడా మీకు ఖచ్చితంగా తెలియాలన్నమాట. అప్పుడే మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోలేరు. లేకపోతే ఈ అవకాశం చేజారిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ముఖ్యమైనటువంటి 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. ఎందుకంటే ఆ డబ్బు అనేది ఇప్పుడు మీకు చాలా అవసరము. ఆ డబ్బు కోసం మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి స్థితిలో మీకు ఈ డబ్బు అందడం అనేది ఖచ్చితంగా మీకంటే కరెక్ట్‌గా ఉంటాయని రావాల్సినటువంటి సమయం అన్నమాట. ఆ భగవంతుడే మీ మీద ఉన్నటువంటి అనుగ్రహం తోటి ఆయనే స్వయంగా ఆ ధనాన్ని మీ చేతికి అందేలాగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం డబ్బులు మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ఏంటంటే ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారన్నమాట. డబ్బు ఉన్నప్పుడంటే ఏమైందిలే ఉంది కదా ఇది అని చెప్పేసేసి విపరీతమైన ఖర్చులు చేసుకోవటము, లేకపోతే ఉంది కదా రేపు చూసుకోవచ్చులే, ఎల్లుండి చూసుకోవచ్చులే అని చెప్పేసేసి వాయిదాలు వేసుకుంటాము. ఇట్లాగా వచ్చేటటువంటి లక్ష్మీదేవిని చేతులారా కళ్ళదన్నుకుంటూ ఉంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్